దానికి నీతి ఉండదు. కష్టపడి కూలి పని చేసినోడి దగ్గరికి వెళ్తుంది. ఎవరినైనా చంపితే, లక్షిస్తాను చంపితే అంటే ఆ చంపినోడి దగ్గరికి వెళ్తుంది. దానికి నీతి తెలియదు. అంటే నేను అనేది ధనం అనేది ఒక పర్సన్గా ఆలోచించండి. వస్తువే ఎక్కడ వెళ్తే అక్కడికి వెళ్తుంది, కానీ ధనం యొక్క క్వాలిటీ చూడు. అది నీతిమంతుడి దగ్గరికి వెళ్తుంది, అనీతిమంతుడి దగ్గరికి వెళ్తుంది. దానికి నీతి లేదు. ఎవడైతే ధనం మీద పిచ్చి పడుతుందో, ధనం మీద ఆపేక్ష కలిగి ఉంటుందో, ఆపేక్ష గలవాడు ఆ డబ్బును సంపాదించడానికి నీతి తప్పుతాడు, లంచానికి వెళ్తాడు, నాసిరకపు వస్తువులు కొని ఖరీదైనగా అమ్ముతాడు. వాళ్ళ కొట్టుల్లో 2 రకాల తూనికి రాళ్ళు ఉంటాయి, 2 రకాల పిండ్లు కలిపేస్తారు, 2 రకాల పప్పులు కలిపేస్తారు, 2 రకాల ఆయిల్లు కలిపేస్తారు. డబ్బు కోసం ఇలా తప్పుదారి పట్టు ప్రతి ఒక్కడు డబ్బును పూజించే విగ్రహారాధికుడు. లెక్కలు తారుమారులు అయిపోతాయి. ఇది ఇంత, అదంతా, ఎంతమంది వచ్చారంటే అంతమంది వచ్చారంటే ఎంతమంది. ఇగో కుమారమ్మ గారు పాప, ఆవిడకి ఎంత శోధన ఉందో అంగన్వాడీలో. ఒక్క రూపాయి కోసం మనం నీతి తప్పిన డబ్బు లక్షణం నీలోకి వచ్చినట్టు. 1 రూపాయి కోసం నీతి తప్పావా, డబ్బు లక్షణం నీలోకి వచ్చినట్లే. అబద్ధాలు చెప్తాం, దొంగ మాటలు మాట్లాడతాం, లంచాలు తీసుకుంటాం, ఈ పని చేయాలంటే ఎంత అవుతుంది అంటాం. అలా అడగకూడదని తెలుసు, అలా తీసుకోకూడదని తెలుసు, కానీ నీకు డబ్బు కావాలి, ఏం ఆలోచించలేవు. ఎందుకంటే నీవు డబ్బు వలె మారిపోయావు. డబ్బుని నువ్వు కోరుకుని, డబ్బుని నువ్వు అపేక్షించి డబ్బులా మారిపోయావా? కొందరేంటో తెలుసా, ఉత్తి డబ్బుల కోసం తెగ తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, విడిపోతారు, ఇళ్ల మధ్య గోళ్ళ కట్టేసుకుంటారు. వేరే కాపురాలు, వేరే విషయాల గురించి, డబ్బు గురించి కోసం చెప్తున్నాను. డబ్బు అనే సబ్జెక్టు గురించి మీరు గొడవలు పడుతున్నారంటే సంబంధాల కన్నా డబ్బు ఎక్కువ అని అర్థం కాదా? అవునా? సంబంధాల కన్నా డబ్బు ఎక్కువ. ఇప్పుడు మీ అబ్బాయి అంటే నీకు విపరీతమైన ప్రేమ, చిన్నోడు 500 కాగితం చింపేశాడు అనుకుందాం, తెలియదు చింపేస్తే 500 కాగితం చింపేస్తావని చావుడెత్తావా? అరే తప్పురా, అలా చింపకూడదమ్మా ఇది అని చెప్తామా? అది నీకున్న ప్రేమను బట్టి ఉంటుంది. ప్రేమ 500 మీద ఉందనుకో, వీడికి పగిలిపోద్ది వీపు. ప్రేమ వీడి మీద ఎక్కువ ఉందనుకో, 500 కాగితాన్ని పట్టించుకో. నువ్వు పరీక్ష చేసుకో, నీకు ఏ విగ్రహాన్ని నువ్వు కలిగి ఉన్నావు. డబ్బు కోసం రిలేషన్స్ని పట్టించుకోకుండా సంబంధాల కన్నా డబ్బుకి దాచేసుకోవాలి. అయ్యో అక్కడ ఇచ్చేస్తారేంటి? మీరు ఎందుకు మీ అమ్మగారికి అంత ఎక్కువ ఇచ్చేస్తున్నారు? అత్తయ్య గారికి లేదనుకుంటున్నారా? మామయ్య గారు తేవట్లేదు అనుకుంటున్నారా? అంతెందుకు ఇవ్వాలి మీరు? అంతెందుకు చేయాలి మీరని భర్తతో గొడవ పడి నానా బాధలు పడుతున్నారంటే భర్త అనే బంధం కన్నా డబ్బు ఎక్కువ. అంటే డబ్బును పూజిస్తున్నావు నువ్వు. అత్త మామల కన్నా నీకు డబ్బు ఎక్కువ, డబ్బును పూజిస్తున్నావు. అలా చూసుకుంటే ఈ లోకంలో జనరల్గా లెక్కలు ఏమేస్తారంటే, ఈ ప్రపంచంలోకి వెళ్ళి అతి ఎక్కువ మంది ఆరాధించే దేవుడు యేసు ప్రభు, నెక్స్ట్ టైం అల్లా, థర్డ్ వేరే దేవుళ్ళు ఉంటారు. అసలు అది పైన టాప్ ఏంటో తెలుసా? డబ్బు. అతి పెద్ద విగ్రహం ఈ లోకంలోకి వెళ్ళా